శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరినామ సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గ్రహచార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది. అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది. అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటిది సాధ్యపడింది. అంటే ప్రధాన గ్రహాలు 4 కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైనే కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా గురుడు ఇక్కడ 29 మార్చి 2020 నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 30 జూన్ వరకు అక్కడుండి 30 జూన్ నుంచి వక్రించి తిరిగి తన సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వక్ర త్యాగం చేసి 20 నవంబర్ నుంచి మరల మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా 23 సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 23 సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కేతువు కూడా 23 సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇలా ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ రాశుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ సంవత్సరాది నుంచి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మీనరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ శ్రీ శార్వరినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ పరిస్థితులను బట్టి చూసేటట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ గ్రహస్థితుల రీత్యా కానీ అలాగే గురుగ్రహ శనిగ్రహ సంచార రీత్యా కానీ గ్రహణాల రీత్యా కానీ ఇవన్నింటినీ బేరీజు వేసుకుని పరిశీలించినట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. లాభస్థానంలో శని సంచారం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇస్తోంది. ఇక కొద్దిపాటి రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహ సంచారం నీచ స్థానంలో కొంత నడవడం వలన కొన్ని ఆటంకాలు ఇబ్బందులు మాత్రం కలిగే పరిస్థితి తప్పకుండా గోచరిస్తోంది. అయినప్పటికీ ఓవరాల్గా ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే మీనరాశిలో ఉంటారో వాళ్ళు నూతన వ్యాపారాలని స్టార్ట్ చేస్తారు. కొత్త బ్రాంచీలను కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వ్యాపారస్తుల్లో కూడా ఫ్యాన్సీ, కిరాణా, మర్చెంట్స్, వస్త్ర వ్యాపారులకు అత్యంత యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది. నూనె, తోళ్లు, లెదరు, ఇనుము, సిమెంటు, ఐరన్, కలప, హార్డ్వేర్, పెయింట్స్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి యోగ్యమైన కాలం. గతంలో చేసిన రుణాలు తీర్చివేస్తారు. కొత్తగా ఫ్రాంచైజీస్, బ్రాంచెస్ పెట్టడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. బంగారం, వెండి, జ్యువెలరీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. తక్కువ బేరం చేసినప్పటికీ కూడా ఎక్కువ లాభాలు మిగిలేటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో ఉన్నటువంటి బంగారు వర్తకులకి గోచరిస్తోంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం గురుగ్రహ సంచారం, శనిగ్రహ సంచారం రీత్యా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారంలో బంగారు, స్వర్ణ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయవలసిందిగా చెప్పడం అనేటువంటిది ముఖ్యమైన సూచన. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం.
సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, గృహారంభాలు చేసేటువంటి పరిస్థితి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా ఉంది. అంటే నూతన స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిపాటి గడ్డు కాలం, జనాగ్రహానికి గురిగా తప్పదు. అలాగే ఈ మీనరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం. అంతేకాకుండా ఎవరైతే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా చక్కగా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి ధనమే పరమావధిగా ఈ సంవత్సరం వాళ్ళ వృత్తుల్ని కొనసాగిస్తారు. తగినట్లుగా ఫలితాలు కూడా, ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. పేరు విషయం ఎట్లా ఉన్నా కూడా డబ్బు విషయకంగా చాలా అదృష్టవంతులైనటువంటి పరిస్థితి ఈ మీనరాశి వాళ్ళకి ఇక్కడ గోచరిస్తోంది. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, అలాగే అగ్నిమాపక శాఖ, సైన్యం వంటి వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా మీనరాశి వాళ్ళకి యోగ్యమైన కాలం. చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి ఓవర్నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, విదేశాల్లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ, సమాజంలో కానీ వీళ్ళ సేవలను ఉపయోగించుకొని వీళ్ళని పక్కన పెట్టేసినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రతిభని గుర్తించి, వీళ్ళు చేసిన త్యాగాలని గుర్తించి గౌరవించేటువంటి రోజులు ఈ శారీరక సంవత్సరంలో తప్పకుండా వస్తాయి. అలాగే మీనరాశి స్త్రీలు ఈ సంవత్సరం సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన చక్కటి శుభ ఫలితాలని పొందుతారు. మీనరాశి స్త్రీలు ఈ సంవత్సరం నూతన గృహ వాహన సౌఖ్యాలని పొందుతారు. అంటే గృహంగా నూతనమైనటువంటి ఇళ్ళు కానీ, వాహనాలు కానీ కొనుక్కోగలుగుతారు. నూతనమైన స్థిరాస్తులను కానీ కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీనరాశి స్త్రీలు ఈ సంవత్సరం ఉద్యోగ మార్పు, స్థానచలనం అనేటువంటిది జరుగుతోంది. అయితే వాటి రీత్యా కూడా మంచి బెనిఫిషరీ పాయింట్కి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మీనరాశిలో ఉన్నటువంటి సామాజిక సేవా రంగంలో కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అత్యంత యోగ్యమైన కాలం. పదవి యోగ్యత ఉంది. ప్రజాకర్షణ, జనాకర్షణ కూడా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థికపరమైన అంశాలు, కుటుంబపరమైన అంశాలు చాలా బాగున్నాయి. స్త్రీ సంతానం అనేటువంటిది మంచి పురోభివృద్ధిని సాధిస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఇక మీనరాశి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. స్కిన్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్ అంటే ఎలర్జీ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఈఎన్టీ సమస్యలు, తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్ వంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే మీనరాశి స్త్రీలకి కొద్దిపాటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని నిర్లక్ష్యం చేసేటట్టయితే శస్త్రచికిత్స కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సమస్య మొదట్లో ఉండగానే జాగ్రత్త పడండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా, వ్యక్తిగత జాతకరీత్యా వచ్చేటువంటి ఈ పరిస్థితులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక మీనరాశి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈఎన్టీ సమస్యలు, ఎలర్జీ సమస్యలు, డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఇటువంటి ఎలర్జీ సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వంటివి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎవరైతే అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా శనిగ్రహ పరిహారాలు పాటించండి. ఎవరైతే సంతాన పురోభివృద్ధిని కోరతారో, ఆర్థికాభివృద్ధిని కోరతారో వాళ్ళందరూ గురుగ్రహ పరిహారాలు పాటించండి. ఎవరైతే అనుకోని ఆటంకాలని ఫేస్ చేస్తారో, ఏ పని మొదలుపెట్టినా కూడా బ్రేక్స్ వస్తూ ఉంటాయో వాళ్ళందరూ కేతుగ్రహ పరిహారాలు పాటించండి. ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్, అలాగే స్టాక్ మార్కెట్స్ వంటి వాటికి సంబంధించి కానీ, కమిషన్ బేసిక్లో కానీ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కలిగేటువంటి అడ్డంకులు తొలగడానికి, వాటిలో మంచి అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి నేను చెప్పబోయేటువంటి ఈ రాహుగ్రహ పరిహారాలు పాటించండి. ఓవరాల్గా ఆలోచించినట్లయితే గ్రహస్థితి చాలా బాగుంది, ఆర్థికాభివృద్ధి బాగుంది. కనుక ఈ కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకోవడానికి నేను చెప్పబోయే పరిహారాలను పాటించినట్లయితే ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మిగిలిన అన్ని అంశాలు బాగున్నాయి కనుక
ఈ కొద్ది పరిహారాలని కాస్త జాగ్రత్తగా పాటించగలిగితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి 19,000 జపం చేయించి బ్రాహ్మణులతో 1 కిలోంబాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది. మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాల చొప్పున 19 శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వీటిలో మీకు కుదిరినన్ని, మీకు అందుబాటులో ఉన్నన్ని చేసేటట్లయితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో, ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో, చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శని దోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను. వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు. ఇక రెండవది, నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు, తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. అయితే వీటిల్లో మరొక అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కనీసం ఇలా 19 శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శని దోష నివారణ జరుగుతుంది. అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం, అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం, ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. గురుగ్రహ పరిహారం గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ 16,000 గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాతిక నాటు శనగలు దానం చేయాలి. ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి. ఇక రెండవది ఏంటంటే ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, అరుణాచలం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలను గురువారం నాడు 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే దత్తాత్రేయ చరిత్ర, సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో 16 గురువారాల పాటు రోజుకి 16 ప్రదక్షిణలు చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 16 గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. వీటిల్లో మీకు చేతనైనంత వరకు చేయండి. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకి కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని, మీకు చేతనైనన్ని చేయగలిగితే తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ కర్చీఫ్, పసుపు రంగు జేబు రుమాలని
దగ్గర ఉంచుకోండి. రెండవది ఏంటంటే 16 గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు బెల్లం తినిపించండి. అలాగే కుడి చేతికి జబ్బకి కానీ నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున కానీ గురువారం రోజున కానీ రావి చెట్టుకి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఇది ఒక గొప్ప తంత్రం. హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం, భగవద్గీత, రామాయణం వంటి ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని కానీ దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు, విద్యాలయాలకు, గ్రంథాలయాలకు, దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది. మీకు తెలిసినటువంటి ఒక 16 మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం కానీ అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్, మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి 18 అంటే 18,000 బ్రాహ్మణులతో జపం చేయించి కిలోంబాతిగా మినుములు గనక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడి దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. తర్వాత 18 శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. 18 శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది. లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది. ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను. వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి. వాటిల్లో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా 18 శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ ఆమెకి సంబంధించినటువంటి సహాయం, ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణ అవుతుంది. అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో, నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా కానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది. ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు. బూడిద గుమ్మడికాయని కానీ నల్లటి వస్త్రాలని కానీ ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది, తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది. ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం శిరస్సును చల్లుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే ఒక 18 గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రాహుగ్రహ దోషం అనేటువంటి తప్పకుండా తొలగిపోతుంది. ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రాహుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన. కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. వాటిలో మొట్టమొదటిగా 7,000 జప సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలోంబాతికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం, అలాగే నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి. లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాణిపాకం వంటి
ప్రముఖ గణపతి దేవాలయాల్ని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 7 బుధవారాల పాటు గరికెతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు, అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ, అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను. వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి. వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి. ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి. అలాగే కేతుగ్రహ బాధల నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన బల్లలు, ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మచ్చు బలాల మీద పెట్టకుండా వాటన్నింటినీ కనుక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే, అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి. తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.